సార్ అంటే ఇందులో పీరియాడిక్ కూడా కొంత పాస్ట్ హిస్టారిక్ మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషన్ అది ఉంది. సో ఎంతవరకు ఆ క్యారెక్టర్స్ అంటే ప్రెజెంట్ అండ్ పాస్ట్‌కి రిలేటెడ్ ఎంతవరకు ఉంటుంది? మీరేమన్నా దాని గురించి లేదండి. అంటే నాకు పెద్ద డీప్ డీటెయిల్స్ తెలియవు స్క్రిప్ట్ గురించి. బట్ యాజ్ దీంట్లో ట్రైలర్లోనే చెప్పారు కదండి, అది పూర్వజన్మ అని సంథింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది మొత్తం. బట్ ఇంకా నేను కూడా కాపీ చూడలేదు అది. ఇట్స్ బెటర్ టు డైరెక్టర్ గారు లేరు ఆయన, లేదా ఆయన ఇంకా బాగా చెప్పేవారేమో. వాసు గారు ఇప్పుడు 25th రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా మోస్ట్లీ ఈ టికెట్ రేట్ తగ్గించడానికే ప్రయత్నిస్తారు. పతంగ్ కానీ మీ ఈషా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఇది ఆ రెవెన్యూ షేర్ కానీ లేదంటే అవన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే టికెట్ రేట్ తగ్గించడం అనేది ఫుట్ ఫాల్స్ ఎక్కువ వచ్చినా కూడా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ మేజర్ ఎక్కువ రిలీజెస్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సినిమా మీద. ఇప్పుడు ఈషా 99 అనేది అనౌన్స్ చేసాము. సో డెఫినెట్గా ఏంటంటే గ్రాస్ పరంగా తగ్గుద్ది. బట్ ఏంటంటే ఈషా లాంటి సినిమాకి ఏంటంటే టాక్ అవసరం. మీకు చిన్న సినిమా అది బాగా. ఇప్పుడు రుషిబా ఉంది సపోజ్, ఈ సినిమా బాగుందంటే యాంప్లిఫై అయిపోతుంది. బికాజ్ యాక్టర్స్ మంచి మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. సో చాలా ఫాస్ట్గా యాంప్లిఫై అవుతుంది. బట్ ఈషాకి ఏంటంటే టాక్ చాలా ఎక్కువ కావాలి. అందుకని చెప్పి దానికి మోర్ దాన్ గ్రాస్ కన్నా కూడా ఫస్ట్ 2 days వీఆర్ లుకింగ్ ఫర్ ద ఫుట్బాల్. ఈ అదే తొలుత సమర్జిత్ ప్లేస్లో రోషన్ సరే ఓకే అంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పెక్టింగ్. సమర్జిత్ అంటే మీరు ఇది సెకండ్ మూవీ కదా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ. అంటే మీరు చూస్తూ ఉంటారా తెలుగు సినిమాస్ అన్నీ చూస్తూ ఉంటారా? ఎలా మీరు మూవీకి సంబంధించి వాట్ ఈజ్ తెలుగు సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? హౌ యూ సెలెక్టింగ్ యువర్ రోల్స్? సార్ చాలా చూశాను సార్. యాక్చువల్లీ నేను ఐఎమ్ అ బిగ్ మహేష్ బాబు సార్ ఫ్యాన్. సో ఐ హవ్ సీన్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఫస్ట్ రాజ్ కుమారుడు టు Guntur Karam, and now I'm waiting for Varanasi as well. So, and Telugu cinema is now everywhere. It's there in around the world. So it's become a huge part of cinema culture. And I follow all the big cinemas, of course, and even the new cinemas. Like I recently saw the Little Hearts, which was a big hit. It was a big hit in Bangalore as well. So I keep following a lot of Telugu cinema, sir. ఆల్ ద బెస్ట్. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడారు. Thank you, sir.